ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు వాళ్ళ ఇంటికి వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ అక్క కోసం అని చెప్పి కావ్య బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇందులో స్వప్నని వెంబడిస్తూ కొంతమంది రౌడీలు పరిగెత్తుతూ ఉంటారు. తనని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అపర్ణాదేవి దగ్గరికి వెళ్ళి కావ్యని కలవడానికి నేను ఇంటికి ఇంత కష్టపడి వస్తే ఇప్పుడేమో చూసారా కళావతి గారు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అయినా సరే ఆమెనే నన్ను ఇంత త్వరగా ఇలా పంపిస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఆమెనే నన్ను ఇలా ఇక్కడికి స్వయంగా పంపించింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి ఏంటి ఆమెనే నేను ఇక్కడికి పంపించింది స్వయంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే అవును, ఆమెనే ఇక్కడికి పంపించింది, కళావతికి ప్రపోజ్ చేయమని కూడా చెప్పింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణదేవి బామ్మగారు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి బామ్మగారు దగ్గరికి వెళ్ళి ఆమెనే ఇదంతా చేసింది అంటే ఏదో ఒక పెద్ద ప్లాన్ చేసి ఉండాలి, అందుకే కావ్య ఇంత భయపడిపోతూ బయటికి వెళ్ళింది అని అంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆమెనే కావ్యకి ఫోన్ చేసి వాళ్ళు అసలే రౌడీ విధవలు, వాళ్ళు మీ అక్కని ఏం చేస్తారో ఏమో, నాకైతే చాలా భయంగా ఉంది, ఏదైనా చేసేలోపే నువ్వు త్వరగా వెళ్ళి మీ అక్కని కాపాడుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటే మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా చాలా భయపడిపోతూ ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తే మీ అక్కని నువ్వు కాపాడుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రౌడీలు మాత్రం తన చేతులు దొరికిపోవడంతో తన చేతిలో ఉన్న